తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 35 వినతులు వచ్చాయని కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డైలీవర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 25 మంది కార్యాలయానికి నేరుగా వచ్చి వినతులు సమర్పించగా 10 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు. కాగా తమ వార్డులో సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ, ఆర్తి మునికృష్ణ కమిషనర్ను కోరారు. కాగా మధురానగర్ నందు రోడ్డు గుంతలు ఉండడంతో ఆక్రమణకు గురవుతోందని, రోడ్డు వేయాలని, మున్సిపల్ స్కూల్స్ లో పనిచేస్తున్న కంటింజెన్సీ వర్కర్స్ కు జీతాలు పెంచాలని, టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, భవానీ నగర్ నందు పగిలిపోయిన డ్రైనేజ్ పైప్లైన్ మరమ్మతులు చేయాలని, రవీంద్రనగర్లో యూడీఎస్ త్రాగునీటి పైప్లైన్ వసతి కల్పించాలని, కేబీ లేఅవుట్ నందు మ్యాన్హోల్ సమస్య పరిష్కరించాలని, చెన్నారెడ్డి కాలనీ పంచాయతీ కార్యాలయం వద్ద చెట్టు కొమ్మలు తొలగించాలని, బస్టాండ్ సమీపంలోని రిలయన్స్ ఎదురుగా ఉన్న రోడ్లో గుంతలు పూడ్చాలని, లక్ష్మీపురం కూడలి వద్ద సిగ్నల్ లైట్స్ ఏర్పాటు చేయాలని, కరకంబాడి లీలా మహల్ డెడ్ ఎండ్ వద్ద గరుడ భారతి లీక్ అవుతుంది అరికట్టాలని కోరారు. ఆయా విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్సుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువాన్ మేష్, డీసీపీ ఖాన్, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, రవి, ఉద్యానవన శాఖ అధికారి హరికృష్ణ, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్, డిఈలు, ఏసీపీలు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.